డెలివరీ అయ్యాక ప్రతి ఒక్క కొత్త తల్లిని వేధించే ఒకటే ఒక ప్రశ్న, నా బిడ్డకు పాలు సరిపోతున్నాయా? పాలు బాగా పెరగాలంటే ఏం చేయాలి? డబ్బా పాలు అవసరం లేకుండా సహజంగా పాలు పెరిగేటట్లు చేసే 4 ఆహార పదార్థాల గురించి ఈరోజు చెప్పుకుందాం. హాయ్, నేను డాక్టర్ పద్మా రాథోడ్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఓం సాయి హాస్పిటల్, జగిత్యాల. మొదటిది ముఖ్యమైనది నీళ్లు. మన బాడీలో డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి. రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. ఎందుకంటే తల్లి పాలలో 80% నీటి శాతమే ఉంటుంది కాబట్టి. రెండవది మెంతులు, జీలకర్ర. ఇవి రెండు ప్రొలాక్టిన్ అనే హార్మోన్ని పెంచి మన బాడీలో పాల ఉత్పత్తిని పెంచడానికి చాలా అద్భుతంగా సహాయపడతాయి. మూడవది వెల్లుల్లి. దీన్ని రెగ్యులర్గా మన డైట్లో చేర్చుకోవాలి. దీనివల్ల పాల ఉత్పత్తి పెరగటమే కాకుండా నీ బిడ్డ జీర్ణ వ్యవస్థ కూడా పెరుగుతుంది. అండ్ నాలుగవది మునగాకు అండ్ తోటకూర. వీటిలో ఐరన్ అండ్ కాల్షియము 2 ఎక్కువగా ఉంటాయి. ఇవేంటంటే తల్లిని ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా పాలు కూడా పెరిగేటట్లు చేస్తాయి. అయితే అన్నిటికంటే పెద్ద రహస్యం ఏంటో తెలుసా? మీ బిడ్డ ఎక్కువ సార్లు పాలు తాగటానికి వెళ్ళినప్పుడల్లా మీ మెదడుకి పాజిటివ్ సిగ్నల్స్ వెళ్ళి ఎక్కువ పాలు ఊరుతూ ఉంటాయి. అలాగే తల్లి ఎప్పుడు హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలి, అప్పుడు కూడా పాలు పెరుగుతాయి. సో పాలు తగ్గుతున్నాయి అని తెలిసిన వెంటనే డబ్బా పాలు స్టార్ట్ చేయకుండా మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ లేకపోతే మిమ్మల్ని ట్రీట్ చేసిన గైనకాలజిస్ట్ని వెళ్ళి సంప్రదించండి. థ్యాంక్ యూ.